వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అయోధ్యపురివాస దశరథ మహారాజు కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి వరద గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భూదేవి ఆదివరాజ స్వామి గోవింద గోవింద. బద్రీ లక్ష్మీనారాయణ గోవింద. పూరి జగన్నాథ్ బలభద్ర సుభద్ర గోవింద. రామేశ్వర సీతారాం గోవింద. ద్వారకాధీశ రుక్మిణీ మాత సత్యభామ మాత జాంబవతి మాత గోవింద. భూదేవి శ్రీదేవి శ్రీనివాస్ గోవిందనే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ జగద్గురు అయిన కృష్ణ పరమాత్మని నమ్ముకుంటే అజ్ఞానం పోకపోవడం అనేది ఉండదు. తల్లి అయి తండ్రి అయి గురువై మన అజ్ఞానాన్ని పోగొట్టి మన కష్టాన్ని పోగొట్టి మనల్ని రక్షించి కాపాడతాడు. అందుకే కృష్ణము వందే జగద్గురు. శంకరాచార్యులు కూడా చెప్పారు, ఏకం శాస్త్రం దేవకీ పుత్రం, ఏకో దేవో దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర నామం. ఒకే ఒక శాస్త్రం, దేవకీ పుత్రుడు చెప్పిన కృష్ణ పరమాత్ముడు చెప్పిన గీతాశాస్త్రం. ఒకే ఒక దేవుడు, ఆయనే కృష్ణ పరమాత్ముడు. ఒకే ఒక నామం, కృష్ణ నామం. ఈ మూడు పట్టుకోండి మీరు గట్టెక్కిపోతారని సాక్షాత్ శంకరుడే చెప్పాడు. శంకరాచార్యులు అంటే సాక్షాత్ కైలాసనాథుడే శంకరుడిగా వచ్చాడు. మహాభక్తులారా, మరి కృష్ణతత్వం అటువంటిది. ఆయనే స్వయం భగవానికి ఎవరు లేరు. ఆ భగవంతుడే 7 కొండల మీద వెంకటరమణుడై నిలువ కాళ్ల మీద మన కోసం నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎవరు వస్తారో వాళ్ళని ఈ సంసార సాగరాన్ని నుంచి బయటికి గట్టెక్కిచ్చేస్తానంటున్నాడు. అందుకే ఒక చెయ్యిలా పెట్టుంటాడు, వెనక్కి పెట్టి పాదాలు చూపిస్తుంటాడు. ఎవరు నా పాదాలను ఆశ్రయిస్తున్నారో నడువు వరకే సంసార సాగరాన్ని తీసుకోపోతానంటున్నాడు. ఆ చెయ్యి కూడా నడువు మీదనే పెట్టుకొని ఉంటాడు. అంటే ఈ సంసార సాగరాన్ని నుంచి గట్టెక్కిచ్చేవాడు నేనే అని చెప్పి 7 కొండల మీద వెంకటరమణుడై ఉన్నాడు మన కోసం. నిన్న భగవద్గీతలో మనం ఏం చదువుకున్నామండి? ఏవం బుద్ధేక పరం బుద్ధ్వా సంస్థాప్య ఆత్మాన ఆత్మానా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓ గొప్ప బాహువులు గల ఓ అర్జున, బుద్ధి కంటే అతీతమైనది ఆత్మ నిరింగి వివేకము చేత బుద్ధి మనస్సును బాగుగా అరికట్టి జయించుడు కష్ట సాధ్యమైన ఈ కామమని శత్రువుని నశింపచేయము. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓ గొప్ప బాహువులు గల ఓ అర్జున, ఓ పరాక్రమము గలివాడా, బుద్ధి కంటే అతీతమైనది ఆత్మ, అన్నిటికంటే గొప్పది ఆత్మ. దానిని వివేకముతో బాగా తెలుసుకొని బుద్ధి చేత మనస్సును బాగుగా అరికట్టాలి. మనసు అరికట్టదండి, మనసు పరిగెడుతూ ఉంటుంది. బుద్ధి చేత మనసును అరికట్టాలి. అలా జయిస్తే కష్ట సాధ్యమైనట్టు ఆ కామమనే శత్రువును నీవు నశింపచేయగలవు. అలా మనసునుగా నువ్వు జయించగలిగితే కామమనే శత్రువు, కామం అంటే కోరికలు, అవే శత్రువు. ప్రతి వాడికి అదే కోరికలే శత్రువు. కోరిక తీరకపోతే కోపం, ఆ కోపం వలన బుద్ధి పోతుంది, బుద్ధి వలన మనసు పడిపోతుంది, మనసు వలన అధోగతి పాలైపోతున్నాడు లాస్ట్కి. కనుక నువ్వు జయించాలంటే ఆత్మను పట్టుకో. ఎలా పట్టుకోవాలి? బుద్ధి కంటే మనసు తక్కువ, అందుకోసం ఆ మనసుని కంట్రోల్ చేసుకోవాలి బుద్ధి ద్వారా. ఆ విధంగా చేసుకోగలిగితే ఈ మనస్సును జయించితే కామమనే శత్రువును జయించినట్టే. మనసే దాన్ని జయించాలి. ఇంకా కోరికలు అనేది పెద్ద ఉండవు, ఉంటాయి, దాన్ని ఎంతవరకు అంతవరకే. విపరీతమైన కోరికలు ఈ ప్రపంచంలో ఉన్నవాడు ఒక్కడున్నాడా? ఎవడో లేడు. రావణాసురుడంతరోడు ఎన్ని కోరికలు కోరాడు, ఉన్నాడా? లేడు. మండోదరి అదే చెప్పింది, అయా బ్రతికినన్ని రోజులు బ్రతికిచ్చావు, ఏదో పుష్పక విమానంలో అటు తిప్పావు ఇటు తిప్పావు, ప్రపంచం అంతా తిప్పావు, 14 భువన భాండాలు. బ్రతకనిచ్చావా? ఇంద్రజిత్తు ఇంద్రుణ్ణే జయించిన వాడిని ఆయన ఏమైనా బ్రతకనిచ్చావా? తమ్ముళ్ళు బ్రతకనిచ్చావా? రాజ్యం బ్రతకనిచ్చావా?
ఏమన్నా రాక్షస సమూహాలను బతికించావా? ఏది లేకుండా నువ్వు కూడా చనిపోయావు. దేనికి చనిపోయావు నువ్వు? కామం అనే దానికి చనిపోయావు నువ్వు. కామాంధుడు కాబట్టి కామానికి నువ్వు బలైపోయావు. అంటే దేనికి బలయ్యాడు? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ ప్రచోదనం చేసేసినాయి, రావణాసురుని చంపేసి. కోసం దాన్ని జయించాలని అర్జున చాలా కష్టం అని మనకు చెప్తున్నాడు. అర్జునుడికి అవసరం లేదు, మనకు చెప్తున్నాడు. జాగ్రత్తగా పెట్టుకో, మహామహులే ఎగిరిపోయారు. కోసం జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు నడిపించుకోవాలని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. కృష్ణం వందే జగద్గురు.